యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున గారు నటించిన బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ 'గీతాంజలి' సినిమా గురించిన విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకుందాం. సిఎల్ నర్సారెడ్డి గారి నిర్మాణ సారథ్యంలో భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ బ్యానర్ పైన సి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు నిర్మాతగా 1989లో వెండితెరపై ఆవిష్కరింపబడిన గొప్ప ప్రేమ కావ్యం 'గీతాంజలి'. ప్రేమ కథలు ఎన్నో వచ్చాయి, కానీ అన్ని ప్రేమ కథలకు భిన్నంగా ప్రేమ అనే పదానికి సరికొత్త అర్థం చెప్పిన సినిమా 'గీతాంజలి' కావటం విశేషం. దర్శకుడు మణిరత్నం గారి దర్శకత్వంలో తెలుగు సినీ చరిత్రలో గుర్తుండిపోయే ఘన విజయాన్ని సాధించి కలెక్షన్ల ప్రవాహాన్ని సృష్టించిన సినిమా 'గీతాంజలి' కావటం విశేషం. ఢిల్లీకి చెందిన 11 సంవత్సరాల అమ్మాయి గీతాంజలి తాను త్వరలో క్యాన్సర్తో చనిపోతానని తెలుసుకొని ఆమె భావోద్వేగంతో రాసుకున్న డైరీలోని కొన్ని వివరాలు పత్రికలో ప్రచురింపబడ్డాయి. అవి చదివి దర్శకుడు మణిరత్నం గారు వాటి ద్వారా ప్రేరణ పొంది రాసుకున్న అపురూప ప్రేమ కావ్యమే ఈ 'గీతాంజలి' సినిమా. ఆ అమ్మాయి పేరునే ఈ సినిమాకి పెట్టడం విశేషం. కాలేజీలో చదువుకునే ఒక యువకునికి ప్రాణాంతకమైన వ్యాధి ఒకటి ఉందని తెలిసి ఊటీ వెళ్ళి అక్కడ హీరోయిన్ని కలవటం, ఆమెను ప్రేమించడం, ఆమె కూడా ఒక భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న సంగతి ఒకరికి ఒకరు దాచిపెట్టి ప్రేమ సామ్రాజ్యంలో తమని తాము మరచిపోయి ప్రేమలో మునిగి తేలే అపురూపమైన ప్రేమికుల కథే ఈ 'గీతాంజలి' సినిమా కథ. మణిరత్నం గారికి 'గీతాంజలి' సినిమా తెలుగులో మొట్టమొదటి సినిమా కావటం విశేషం. అక్కినేని నాగార్జున గారు మణిరత్నం గారి దర్శకత్వంలో నటించాలని అడిగి మరీ ఆయన సినిమాలో నటించి ఇండస్ట్రీ హిట్ కొట్టడం విశేషమని చెప్పవచ్చు. 'గీతాంజలి' సినిమాకు గాను హీరో నాగార్జున గారు కేవలం 7.5 లక్షల పారితోషికం తీసుకోవడం విశేషం. అక్కినేని నాగార్జున గారు యువతీ యువకులను తన నటన చేత మంత్రముగ్ధుల్ని చేయడం ద్వారా ప్రేక్షకులు 'గీతాంజలి' సినిమాకు బ్రహ్మరథం పట్టడం విశేషం. ప్రకాష్ పాత్రలో నాగార్జున గారు, గీతాంజలి పాత్రలో గిరిజ గారు ఒదిగిపోయి ఆ పాత్రల్లో జీవించడం విశేషం. మాటల రచయిత రాజశ్రీ గారు ప్రేక్షకుల మనస్సుకు హత్తుకొని పోయే విధంగా వ్రాసిన సంభాషణలు, నాగార్జున గారు గీతాంజలి పాత్రలో ఉన్న గిరిజ గారితో చెప్పే డైలాగ్స్ యువతీ యువకులను మెప్పించడం విశేషం. మళ్ళీ మళ్ళీ వినాలనిపించే మధురమైన ఆణిముత్యాల్లాంటి పాటలు ఈ సినిమా కోసం స్వర్గీయ వేటూరి సుందరరామూర్తి గారు రాయటం మరొక ప్రధాన విశేషం. వాటిలో ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఓ పాపా లాలి జన్మకే లాలి ఆమని పాడవి హాయిగా జగడ జగడ జగడం చేసేద్దాం నంది కొండ వాగుల్లోన జల్లంత కవ్వింత కావాలిలే లాంటి పాటలు నాటికి నేటికి యువ హృదయాలను పలకరించి పులకరించి గిలిగింతలు పెట్టే పాటలవ్వడం విశేషం. ప్రేమికుల హృదయాలను కదిలించిన సినిమా ఏదైనా ఉందా అంటే అది 'గీతాంజలి' అని చెప్పడం విశేషం. ఈ సినిమా మొదటి షాట్కి నటీమణి సుహాసిని గారు క్లాప్ కొట్టడం ఒక విశేషం. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం ఊటీ, రాజస్థాన్, మద్రాస్లోని జెమినీ స్టూడియో, వాసన్ హౌస్ లాంటి లొకేషన్లలో చిత్రీకరించారు. ఎముకలు కొరికే చలిలో ఊటీలోని పొగమంచు లోయలలో షూటింగ్ నిర్వహించడం విశేషం. ఒక పాటను సింగిల్ టేక్లో తీయడానికి రౌండ్ ట్రాలీని ఉపయోగించి అందమైన ఊటీ వాతావరణాన్ని వైడ్ యాంగిల్ లెన్స్తో తీయటం విశేషం. రూపాయలు 1.2 కోట్ల బడ్జెట్తో కేవలం 60 రోజుల వ్యవధిలో షూటింగ్ మొత్తం పూర్తి చేయడం విశేషం. 12 మే 1989 రోజున ప్రేమికులకు కానుకగా గ్రాండ్గా రిలీజ్ అయింది ఈ 'గీతాంజలి' సినిమా. ఈ సినిమా అఖిలాంధ్ర ప్రేక్షకులను, ముఖ్యంగా యువతీ యువకులను విశేషంగా ఆకర్షించి శతదినోత్సవం, రజతోత్సవం జరుపుకొని ఆ పైన ఎన్నో రోజులు విజయవంతంగా ప్రదర్శింపబడి నిర్మాతకి, దర్శకుడికి, హీరో హీరోయిన్లకు ఎంతగానో ఖ్యాతిని ఆర్జించి పెట్టిన సినిమా 'గీతాంజలి' కావటం విశేషం. 'గీతాంజలి' సినిమా 'ఇదాయితే తిరుడాడే' పేరుతో తమిళంలో, 'యాద్ రఖేయే దునియా' పేరుతో హిందీలో కూడా రీమేక్ చేయబడి
అక్కడ కూడా ఘన విజయం సాధించడం విశేషం. గీతాంజలి సినిమా హిట్ తర్వాత గిరిజ గారు ధరించిన కాస్ట్యూమ్స్ యువతులను బాగా ఆకట్టుకొని గీతాంజలి డ్రెస్ పేరుతో వారు వాటిని ధరించడం విశేషం. ఈ చిత్రం విజయం తర్వాత నాగార్జున గారు ఆంధ్ర అందగాడుగా, ఎందరో అమ్మాయిల మనసు దోచుకున్న మన్మధుడుగా కీర్తింపబడడం విశేషం. 1990 సంవత్సరంలో భారత జాతీయ చలనచిత్రాల్లో ఉత్తమ ప్రజాదరణ పొందిన సినిమాగా గీతాంజలి, ఉత్తమ దర్శకుడుగా మణిరత్నం ఫిలింఫేర్ అవార్డ్, తెలుగులో ఉత్తమ చిత్రం, ఉత్తమ కథా రచయిత చిత్రం, ఉత్తమ హాస్య నటుడు, ఉత్తమ నృత్య దర్శకుడు, ఉత్తమ ఛాయాగ్రాహకుడు, ఉత్తమ కళా దర్శకుడుగాను గీతాంజలి సినిమాకు నంది పురస్కారాలు రావడం విశేషం. ఒక అద్భుతమైన ప్రేమ కథకు నటీనటులు జీవం పోసి అభినయించటం, మనసుకు హత్తుకునే మాటలు, శ్రావ్యమైన వినసొంపైన సంగీతం, అద్భుతమైన సాహిత్యం, చక్కని దర్శకత్వ కలయికే ఈ గీతాంజలి సినిమా. వెండితెర మీద ప్రేమికుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రం గీతాంజలి కావటం విశేషం. హీరో నాగార్జున గారి కెరీర్లో ఒక బిగ్గెస్ట్ మైల్ స్టోన్ చిత్రంగా నిలవడం విశేషం. సో ఇవేనండి యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున గారు నటించిన గీతాంజలి సినిమాకు సంబంధించిన విశేషాలు. మరో మంచి మూవీ విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.